అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము నిర్గమకాండం 26వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. చాలామంది బైబిల్ చదవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ చదువు రాని వాళ్ళు, చదివే సమయం లేని వారు ఉంటారండి. దయచేసి మీరు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దేవునికి ఒక్కరైనా దగ్గరైతే అది మనకి ఆశీర్వాదకరం. ఈరోజు మనము నిర్గమకాండం 26వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నింటికి ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలులకు చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులను ఒకదానినొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. అది ఒక్కటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారమును మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 35 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదాని ఒకటి కోర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగంన మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒక్కటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులను తగిలించి దాన్ని కోర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్కల మీద వేలాడవలెను. మరియు గుడారము తెరల పొడుగులలో మిగిలినది ఈ ప్రక్కను 1 మూరయు ఆ ప్రక్కను 1 మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. మరియు మందిరమునకు తుమ్మకర్రలతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 1.5 మూరలు ఉండవలెను. ప్రతి పలకతో ఒకదానికొకటి సరి అయిన 2 కొలుసులు ఉండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. 20 పలకలు కూడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను రెండవ వలె చెయ్యవలెను. మరియు నేనొక పలక క్రింద దాని 2 కుసులను 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరము రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కను 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగును కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము ధనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెండింటికి ఉండవలెను. అవి 2 మూలలకుండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలు వాటి ఉంగరములను బంగారుతో చేసి ఆ అడ్డకర్రలను బంగారు రేకులను పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. మరియు నీవు నీలధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబుల గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని చేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను.
ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠం నుంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు నీలధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగించవలెను. వాటి వంపులు బంగారువే. వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోత పోయవలెను. ఇంతటితో పరిశుద్ధ వాక్యము. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.